మాడుగుల అవినాష్ అంటే మీరేనా? మీ అమ్మగారు మీ పేరు మీద ఎల్ఐసి పాలసీ కట్టారు, ఇదిగోండి 5 లక్షలు అని చెప్పి. తన కోసం తన తల్లి ఇంత త్యాగం చేసిందని, కానీ తను బ్రతికున్నప్పుడు పట్టించుకోలేదని బాధతో వెళ్ళిపోయావా అమ్మా, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనుబాల రుణమెట్ల తీర్చుకోనోయమ్మా, వెళ్ళిపోయావా అమ్మా, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా. జన్మనిచ్చిన తల్లివమ్మా, నీ తెగిపడ్డ పేగునోయమ్మ, నీ చావు చూసిన గంగమ్మ కొంగులో ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, గుడిసె గుండెల్లోన దీపమైనావు, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనుబాల రుణమెట్ల తీర్చుకోనోయమ్మా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా. ఈ జగతిని ముందుకు నడిపిస్తున్న జగన్మాత అమ్మ. అమ్మ లాలించే లాలన, తినిపించే గోరుముద్దలు ఒక మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనవి. ఒక స్త్రీ తన జీవిత కాలంలో మగాడికి ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా, ఇలా ఎన్నో రకాలుగా తోడుగా, నీడగా ఉంటుంది. ప్రసవించేటప్పుడు ఒక తల్లి పడే బాధ, మన శరీరంలో 24 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి కలుగుతుందో అంత బాధను భరిస్తూ మనకు జన్మనిస్తుంది. అలాంటి అమ్మను ఈ రోజుల్లో ఎలా చూస్తున్నాం? 4 కొడుకులున్న నడి రోడ్డులో బిచ్చమెత్తుకొని జీవిస్తున్న ఒక తల్లి, డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు, కనికరం లేకుండా కన్న తల్లిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిన కొడుకు, కట్టుకున్న భార్య మాటలు విని కన్న తల్లిని కడతీర్చిన కొడుకు. ఇలాంటి వార్తలు పేపర్లలో, టీవీలలో నిత్యం చూస్తున్నాం. ఎందుకింత దారుణం, ఎందుకింత అరాచకం? ఇలాంటి వార్తల్ని చూసి చెలించిపోయి ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. సమాజం మారాలి, అమ్మను ఆనందంగా ఉంచాలి. ప్లీజ్, అమ్మను ఒక ఆట బొమ్మలా కాకుండా ప్రతి ఒక్కరూ అమ్మను ఒక దేవతలా, మాతృదేవతగా ఆరాధించాలి. ఆరాధిస్తారని నమ్ముతూ మీ రామకృష్ణ.